నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. కన్నెర్ర చేసే క్రైమ్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒళ్ళు గగ్గురు పొడిచే ఒక సంచలన నిజం వెలుగులోకి వచ్చింది. ప్రాణమిస్తాడనుకున్న స్నేహితుడే ప్రాణాలు తీసే యముడుగా మారితే నమ్మకానికి మారు పేరైన స్నేహం అనే పదానికి మచ్చ తెచ్చే ఓ మహా దారుణం నారాయణపేట జిల్లా మక్తల్లో వెలుగు చూసింది. అక్షరాల 50 లక్షల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత మిత్రుడినే బలి తీసుకున్న నరరూప రాక్షసుల ఉదంతం ఇప్పుడు తీవ్ర సంచలనంగా వివాదాస్పదంగా మారింది. అసలు వీళ్ళు మనుషులేనా లేక డబ్బు కోసం కకృతి పడిన కసాయి రాక్షసులా? ఆ వివరాలు వింటే ఎవరికైనా వణుకు పుట్టాల్సిందే. ఇన్సూరెన్స్ డబ్బుల మీద కన్నేసిన ఆ దుర్మార్గులు పక్కా స్కెచ్ వేశారు. ముందుగా ప్లాన్ ప్రకారం మిత్రుడికి పీకల దాకా మద్యం తాగించారు. మత్తులో తూగుతున్న అతన్ని నమ్మించి ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆ తరువాత కనీస కనికరం లేకుండా రాళ్లు కట్టెలతో అత్యంత కిరాతకంగా కొట్టి చంపారు. వీళ్ళ క్రూరత్వం అంతటితో ఆగలేదు. హత్య చేసిన తర్వాత అదొక రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మాస్టర్ మైండ్స్ లా ఆలోచించారు. ప్రమాదవశాత్తు తన స్నేహితుడు చనిపోయాడంటూ బాధిత కుటుంబ సభ్యులను సమాజాన్ని నమ్మించేందుకు శత విధాల ప్రయత్నించారు. అద్భుతంగా డ్రామా ఆడారు. కానీ అంటారు కదా, పాపం ఎప్పటికైనా పగిలి తీరుతుందని. మక్తల్ పోలీసులు ఎంట్రీతో కిరాతక స్నేహితుల బాగోతం బట్టబయలైంది. ఇది ప్రమాదం కాదు, పక్కా ప్లాన్ తో జరిగిన దారుణమైన మర్డర్ అని పోలీసుల దర్యాప్తులో తేలడంతో అందరూ షాక్ కి గురయ్యారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి దారుణానికి ఒడిగట్టిన 3 నిందితులను అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన కారు, రాయి, కట్టెలను స్వాధీనం చేసుకున్నారు. డబ్బు పిచ్చి మనిషిని ఎంతకైనా బరి తెగించేలా చేస్తుంది అనడానికి, బంధాలు అనుబంధాలు కేవలం అవసరానికి అని చెప్పడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం. నిన్నటిదాకా కలిసి తిరిగిన వాళ్లే ప్రాణాలు తీస్తుంటే ఇక నమ్మేదెవరిని? అసలు ఈ సమాజంలో భద్రత ఎక్కడుంది? ఇలాంటి ఘటనలు సమాజం ఎటువైపు పోతుందోనన్న భయాన్ని రేకెత్తిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని సంచలన వివరాలు ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.